కాకపోతే ఈ యొక్క చెట్లలో పుట్టల్లో తిరగటం హ్యాపీ ఇది కావాల్సింది. ఎందుకంటే ఈ యొక్క నిజంగా భలే ఉంది. అంత స్టార్టింగ్ పాయింట్ ఇది వచ్చే లైక్ మధ్యలోకి రాగానే ఈ యొక్క 2 చెట్లు చూసా. వావ్, ఇవన్నీ కూడా పాండిచేరి అరకమేడు ప్లేస్. పూర్వకాలంలో ఓల్డ్ ఫోర్ట్ అంటే మొత్తం ట్రాన్స్పోర్ట్ జరిగిన స్థలం అంటే ఇది. హాయ్ అండి, నా పేరు సురేష్. ఇప్పుడైతే మేము రాక్ బీచ్ నుంచి పాండి మెరీనా బీచ్కి అయితే వెళ్తున్నాము. నాకు తెలిసి ఏంటంటే ఇక్కడైతే 2 వీలర్లో రెంట్ తీసుకుంటాం. చాలా బెస్ట్ అయిన ఆప్షన్. చాలా ఉండే పాయింట్లు. కాకపోతే ఏంటంటే నేనైతే ఆటోలో వెళ్తున్నాను. ఇక్కడ ఆటోకి అయితే 200 తీసుకున్నాడు. మీరు చూస్తున్న మెరీనా పాండి మెరీనా బీచ్. ఇక్కడైతే బోటింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 4 పాయింట్లు ఉన్నాయంట ప్లేసెస్. ఆ ప్లేస్లో ఆ బోట్లు అయితే తీసుకెళ్తారని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసాం కదా, ఇదంతా కూడా బోటింగ్ హౌసింగ్ పాయింట్లు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మెరీనా బీచ్ దగ్గరికి వచ్చాం పాండిచేరిలో. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ అయితే ఎక్కుదాం. ఇప్పుడు ఎలా ఉంది ఏంటంటే తెలుసు కూడా ఒకసారి మీకు అన్ని బోటింగ్లో కూడా ఏ ప్లేస్ తీసుకెళ్తాడో ఒకసారి అయితే చూపిస్తాను. 6:30 to 5:30 వరకు అయితే ఉంది. క్లోజింగ్ టైం వచ్చి 5:30. ఇక్కడ 3 ప్లేస్లకి అయితే తీసుకెళ్తారని చెప్పారు. ఇక్కడ పాండిచేరిలోని పక్కనే రాక్ బీచ్ పక్కనే, తర్వాత వచ్చేలాకి మెరీనా బీచ్. మెరీనా బీచ్కి అయితే ఒకసారి వచ్చేసాం. మెరీనా బీచ్ పక్కన ఇక్కడంతా బోటింగ్ సంబంధించినటువంటి ఎన్నో ఉన్నాయి. ఇక్కడైతే బుక్ చేసుకోవాలి. 500 ఒక మనిషికి 500 అని తీసుకుంటున్నారు. 500 రూపాయలు అని తీసుకుంటున్నారు. సరే చూద్దాం అసలు ఇవన్నీ ఇక్కడ వచ్చేలా బుక్ చేసుకోవాలా. నేనైతే ఇక్కడ జాక్ స్పారోలో బోటింగ్ హౌస్లో అయితే టికెట్ బుక్ చేసుకున్నాను. 1 పర్సన్కి వచ్చే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను కొన్ని యూట్యూబ్లు చూశాను, వాటిలో అయితే 350, 400 అలా చెప్పారు. ఎక్కడైతే 500 ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేలాగా ఏంటంటే ఎక్కడికి తీసుకెళ్తారని ప్లేస్లు అయితే చూడొచ్చు. ఇక్కడ ఈ యొక్క 4 ప్లేస్లకి అయితే వాళ్ళకి బోట్లు అయితే తీసుకెళ్తారని అయితే చెప్తూ ఉన్నారు. తర్వాత వచ్చేలాగా ఇక్కడ మనకి ఒక మ్యాప్ కూడా చూడొచ్చు అనమాట. ఆ ప్లేస్ల యొక్క మ్యాప్ చూడొచ్చు, ఇవన్నీ చూడొచ్చు. సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అక్కడ ఇచ్చారు. ఇదంతా కూడా ఏరియా అనమాట. వాళ్ళు ఆ బోటింగ్ అసలు తిరిగి వస్తున్నారు. ఇవన్నీ చూడొచ్చు. ఇదంతా రెడీ అవుతున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అయింది మొత్తం 1 గంట 1 అవర్ ఎంత పట్టిందంట. 4 ప్లేస్లు అయితే అడిగితే వాళ్ళు 4 ప్లేస్లు తీసుకెళ్తున్నాం అన్నారు. 4 ప్లేస్లు వచ్చేలాకే ఫిషింగ్ హార్బర్ ఒకటి, అరకిమేడు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, తర్వాత వచ్చేలాకే సీ మౌత్ వ్యూ అనమాట. ఈ వచ్చేలాకి ఏంటంటే అరకిమేడు అనేదాన్ని ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ వర్తకాలు జరిగిన ప్లేస్ అంట. ఆ ప్లేస్లు అన్నీ కూడా ఒకసారి అయితే మనం చూద్దాం. డీటెయిల్లో ఫస్ట్గా అక్కడ నుంచే అన్నీ జరిగాయంట. ఆ ప్లేస్లని ఇప్పుడు ఈ 4 ప్లేస్లను అయితే కవర్ చేసుకుంటా ఈ వీడియోని అయితే పూర్తి చేద్దాం. జాక్ స్పారో ఈ బోట్లు ఏంటంటే ఫుల్ అయిపోయినాయి అంట, ఖాళీ లేకపోవటం వల్ల. నన్ను అయితే ఇంకో బోట్లు అయితే ఎక్కించారు. ఇదే న్యూ ఫోనెక్స్ వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళ బోట్లు అయితే నన్ను ఎక్కించారు. బయలుదేరాం, రెడీ అయిపోయాను. ఇదే సేఫ్టీ సిస్టమ్. ఇప్పుడు 4 ప్లేస్లకి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు రెడీ అయిపోయాం ఆల్రెడీ. ఒకసారి అయితే ఈ యొక్క వ్యూ అయితే చూడొచ్చు మనం. బోట్ అయితే వచ్చేసింది. దీంట్లో అయితే ఎక్కిపోతున్నాం మనం ఇప్పుడు. ఈ బోట్లన్నీ కూడా న్యూ ఫోనెక్స్ వాళ్ళ బోట్లు. ఎందుకంటే నాకు అక్కడ జాక్ స్పారో వాళ్ళ బోట్లో ఖాళీ లేకపోవడం వల్ల నన్ను అయితే ఇక్కడ పంపించారు. ఇప్పుడు నేనైతే ఈ యొక్క బోట్ అయితే ప్రయాణం చేయబోతున్నాను. వీళ్ళు కూడా అన్ని ప్లేస్లు చూపిస్తా ఉన్నారు. సేమ్ అయ్యే 4 ప్లేస్లే ప్లస్ సేమ్ అదే రేటు 500 రూపీసే అయితే చెప్పారనమాట. రెడీ, ఓకే వెళ్ళండి. బోట్ రెడీ అయిపోయింది, ఎక్కిపోతున్నాం ఇప్పుడు. దీంట్లో ఇప్పుడు 4 సూర్యాలకి చూద్దాం. పోనా ఎక్కేసాం. నాంగ ఒకలా ఇండియా ఇంకొకరిలామైనా ఓకే అన్న డ్రైవర్ ఈరోజు. ఎంత టైట్గా ఉంది. ఇప్పుడే బయలుదేరిపోతున్నాం. అయితే బయలుదేరాం. ఆహా, చల్లగా భలే ఊగుతుంది. అయ్యో అంటే దీనికంటే ఒక రూట్ ఉన్నట్టు ఉంది. అంతా ఒక లైన్లో వెళ్తున్నట్టున్నారు. సూపర్గా వెళ్తున్నారు. హార్బర్ అంటే ఏది దానికి ఎదురుగానే ఉంది. ఇది పెద్ద దూరం ఏం కాదు. పర్మిషన్ తీసుకొని పోలీస్ దగ్గర ఆ లిస్ట్ వేసి అయితే వెళ్తున్నారు. ఈ వేటకెళ్ళి వచ్చినట్టు చాలా హెవీ స్పీడ్లో వెళ్తున్నాడు బూట్ అయితే. ఇది ఆడుకుంటుంటే 4 ప్లేస్లకి తీసుకెళ్తున్నాడు. ఆహా, అది అక్కడి నుంచి బయలుదేరాం మేము. దాని నుంచి రిటర్న్ వస్తున్నారు. ఇది ఒకే బోటింగ్ అంటే సముద్రం లోనకి ఏం తీసుకెళ్ళడం. ఇది సముద్రం నుంచి వెళ్ళే కాలువలు ఉంటాయి కదా, వాటిలోనే ఎన్ని తిప్పుతూ ఉంటారు అన్నమాట. 500కి వస్తా కాదంటే ఆలోచించుకోవాలా. ఇప్పుడైతే సముద్రపు నోరు అనే పాయింట్ దగ్గరికి వచ్చాము. అదే సీ మౌత్ వ్యూ. ఇక్కడ నుంచి తిప్పుతున్నాడు. మళ్ళీ అయిపోయింది, ఒక ప్లేస్ అయిపోయింది. ఏలో దీన్ని తిప్పుతారనమాట. లాన్కి వెళ్ళేది ఏమి ఉండదేమో మరి చూద్దాం. ఈ వచ్చేలాకి ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ కూడా
హార్బర్ పాండిచ్చేరిది. పడవలో ప్రయాణం చేస్తూ ఫిషింగ్ హార్బర్ అన్నమాట. ఆహా, బా, అంటే ఆగేది ఏమి ఉండదు అనమాట, చూపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కావాలి పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆగటాలు అలాంటివి ఏమి ఉండవు. కావాలా అంటే 4 పాయింట్ ఒక రూట్ మ్యాప్ అవుతుంది. ఇప్పుడు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెళ్తాం. ఇదే కావాలి, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాను నేను కూడా. చూద్దామని ఇటు వచ్చేసాను ఒకసారి. డిఫరెంట్ అనుభూతి, నిజంగా వెరీ బ్యూటిఫుల్గా ఉండే ఈ ప్లేసెస్. మీకు తిరగాలనుకుంటే మెరీనా బీచ్ దగ్గర బోటింగ్ దగ్గర రండి. రాక్ బీచ్ దగ్గర అయితే ఉండదు. అక్కడ మామూలుగా ఏంటంటే ఓన్లీ సెల్ఫీల కోసమే. ఇలాంటి ఒక అనుభూతి మీకు పొందాలంటే కంపల్సరీగా మీరు ఈ యొక్క ఇటైతే వచ్చి రావాలా. సూపర్గా ఉంది. ఎల్లగా తీసుకెళ్తున్నాడు. పక్కన కొంగలు ఉంది. ఏం చెట్లు ఏం తెలియదు కానీ నాకైతే ఇప్పుడైతే ఈ రెండింటి మధ్యలోకి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇట్స్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. మెల్లగా స్లో బాగుంది. ఎవరైనా కానీ వచ్చినప్పుడు దీన్ని ట్రై చేయండి తప్పకుండా. ఏం చెట్లో తెలియదు కానీ ఇప్పుడు ఇటు లోనకుండా వెళ్తుంది అనమాట. ఇది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇది. కొంగలు అయితే ఎగురుతున్నాయి బాగా. సూపర్గా ఉంది, మామూలుగా లేదు, బ్యూటిఫుల్గా ఉంది. లోనకి వెళ్తాను అనమాట. లోనకి వెళ్తుంది, మెల్లగా వెళ్తుంది. ఈ 2 చెట్లు నుండి చెట్ల మధ్యలో చక్కగా చల్లగా హాయిగా స్వీట్ కొంగ చాలా అద్భుతంగా ఉందబ్బా. చాలా బాగుంది. అంటే ఓకే, మీరు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండదు, నార్మల్ ఉంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ అదే ఈ లోనికి వెళ్ళి చాలా వస్తున్నాయి. ట్రాఫిక్ ఉంది, అందుకే స్లోగా వెళ్తున్నాడు. ఇక్కడ ఆపుతున్నాను, ఆపుతాడా. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని ఉంది. చాలా ముక్కుతుంది బోట్ వెళ్తాక. నీళ్ళు తగ్గిపోయినట్టుంటాయి. ఇది లోనకి వెళ్ళే వ్యూ అనమాట. ఇందాక బయటే ఉన్నాం, 2 చెట్లు షార్ట్లకి కలిసిపోయి ఉండే. ఇది కావాల్సింది, ఎందుకంటే ఈ యొక్క నిజంగా భలే ఉంది. అందాక స్టార్టింగ్ పాయింట్ ఇది వచ్చేలాగా మధ్యలోకి రాగానే ఈ యొక్క 2 చెట్లు చూసా. వావ్, హాయ్, వెరీ బ్యూటిఫుల్ వ్యూ. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చెట్ల మధ్యలో, నేల మధ్యలో పడవలో ప్రయాణం అద్భుతంగా ఉన్నది. ఆశ్చర్యకరంగా అంటే ఏం లేదు, అద్భుతంగా ఉన్నది. అయిపోయినట్టుంది ఎండ్ పాయింట్, డెడ్ ఎండ్కి వచ్చేసాం. దీంతో ఇక్కడితో మళ్ళీ తిరిగి తిప్పుతాడు బండి. ఇంకా అయిపోయినట్టు అందరికి తిరుగుతున్నాడు. బాగుంది, చాలా బాగుంది. ఇదంతా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ తర్వాత అరకిమేడు వెళ్తున్నాము. అరకిమేడు అది ప్లేస్కి ఆల్రెడీ అది వర్తకాలు జరిగింది. ఫస్ట్ మన పాండిచ్చేరిలో జరుగుతున్నటువంటి వర్తకాలు అక్కడేనంట. ఇక్కడైతే ఇప్పుడు 3 స్పాట్లు అయిపోయినాయి. 2 అయిపోయినట్టుండే, 3 అయిపోయినట్టుండే. ఇప్పుడు 4వ ఫైనల్గా అయితే వెళ్తున్నాము. తర్వాత తిరిగి వచ్చేస్తాం. చాలా బాగుంది కూడా. ఇప్పుడంతా ఇక్కడే అన్నమాట. ఇది ఫైనల్ ఫస్ట్ స్పాట్ అనుకుంటా. ఇది వచ్చి మొత్తం 4 తీసాడు. 500 అంటే కొంచెం టూరిస్ట్ ప్లేస్ కదా, ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసింది, ఇదే ఫైనల్ డిజిగ్నేషన్. కాకపోతే లోన్కి వెళ్తున్నారు అని ఆపుతున్నారు లేదు తెలీదు. వర్షం చాలా బోట్లు ఉన్నాయి. ఓ బా ఏమవుతుంది. ఇక్కడైతే పోలీసులు అయితే ఉన్నారు. చూద్దాం, ఒక్కొక్కటి లైన్లో క్యూలో ఉన్నాయి. లోనకి వెళ్ళాక ఆ ప్లేస్ని చూపిస్తారు అన్నట్లు. వచ్చేలాకి అరకిమేడికి వచ్చాం. అరకిమేడిలో అయితే పోతున్నాం. మామూలుగా లేరు జనం అక్కడైతే. ఇప్పుడు అరకిమేడి పోస్ట్ ఒకసారి దిగుతాం. ఓహో, ఇదంతా ఇక్కడ రోమన్ అప్పుడు ఆ టైంలో వచ్చేలాకి ఏంటంటే ఇక్కడ జరిగినట్టు వర్తకాలు ఇక్కడ పాండిచేరి జరిగినట్ట. బోట్లు బాగా బిజీగా ఉండే, బాగా బిజీగా ఉంది. చాలా మంది వచ్చేది సాయంత్రం అవటం వల్ల. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ తీసేసి అరకిమేడికి వచ్చేసాం. ఇది రోమన్ పరిపాలన టైంలో ఇక్కడ వర్తకాలు జరిగినాయి అని అయితే ఆయన అన్నాడు. మరి ఇది బ్రిటిష్ టైంలో కావాలంట. ఫస్ట్ ఇప్పుడైతే ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నుంచి తర్వాత వచ్చేలాకే అరకిమేడు
ప్లేస్ అరకిమేడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, నిజంగా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా ఉంది. ఈ ప్లేస్కి అయితే వచ్చాము, ఒకసారి చూడొచ్చు. ఈ ప్లేస్ అంతా కూడా చెట్ల మధ్య అడవుల్లో అరణ్యంలో ఫోర్ట్కి అయితే మనం వచ్చేసాం. ఇది ఓల్డ్ టైంలో తీసిన ఫోర్ట్, పూర్వ కాలంలో జరిగినటువంటి ఫోర్ట్ అంట ఇదంతా. ఈ అన్నీ పడిపోయినాయి, రకరకాల ఫోటోలు అయితే దిగుతున్నారు ఇక్కడ. ఇదంతా అరకమేడు. ఈ 500 రూపాయలు ఇస్తే 4 ప్లేసులు గంట సేపు అంట. వచ్చేసాము ఈ ప్లేస్కి అయితే. చూడవచ్చు, చాలా పురాతనమైనది. రోమన్ ఈ ఎప్పుడో పురాతనమైనది కట్టిందంట ఇదంతా. ప్లేస్ చూడవచ్చు, ఇదే అరకమేడు. ఇది వచ్చేలాగే రోమన్ సామ్రాజ్యం. అరకమేడు ప్లేస్ పూర్వకాలంలో ఓల్డ్ ఫోర్ట్ అంటే మొత్తం ట్రాన్స్పోర్ట్ జరిగిన స్థలం అంటే ఇది. ఇక్కడ అన్ని తింటాంగా ఉండి, టోపులు ఉండి, మంచిళ్ళు ఉండి, ఐస్ క్రీమ్లు ఉండి, ఆకలి అవుతున్నట్టు ఉంది. సెవెంటీన్ 68 ఆ టైంలో వచ్చేలాగే ఇక్కడ ఇవన్నీ వర్తకాలు ఆ టైంలో జరుగుతున్నాయని అక్కడ రాయబడి ఉంది. వచ్చేలాగే ఏంటంటే రోమన్ టైంలో జరిగినటువంటి ఈ వర్తకాల ప్లేస్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వస్తూ అయితే మాత్రం తెగం ఉన్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటున్నారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటూ ఉన్నారు. ఒక మెమరీ అనమాట. మెమరీగా అయితే ఈ పాండిచేరి వచ్చేసేసి ఈ యొక్క 4 ప్లేసులు అయితే విజిట్ అంటే ఏం లేదు, ఇది ఒక్కటి మాత్రమే ఆపుతాడు, మిగిలిన దేనికి ఆపడం. దీనికి కూడా 4 పాయింట్లు ఉంటాయి. 4 పాయింట్లు అయితే ఏ పాయింట్కి కూడా ఆపడం అనమాట. ఇంకా చాలా బాగుంది ఆ బీచ్ అయితే. ఇదంతా ఈ యొక్క 4 ప్లేసులు అయితే చూపించారు. ఒకసారి మీ వీడియో అయితే చూడండి, తప్పకుండా ఫుల్ వీడియో అయితే. ఆ వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఇప్పుడైతే 2 బీచ్లు తిరిగాం. ఒకటి వచ్చేలాగే రాక్ బీచ్ అండ్ మెరీనా బీచ్ అనమాట పాండిచేరిలో. ఈ మెరీనా బీచ్లో బోట్ రైడింగ్ ఉంది. బోట్ కోసం అయితే ఇప్పుడైతే 4 ప్లేస్లు అయితే చూసాం అనమాట. ఇచ్చా చూడొచ్చు అరకమేడు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, తర్వాత అంటే మిగిలిన వచ్చేలాక అవి చిన్న పెద్దగా అంతేం లేదు. కాకపోతే అది కూడా ఒక పాయింట్లో ఒకటి యాడ్ చేసండి, ఫిషింగ్ హార్బర్ ఒకటి. కాకపోతే ఈ యొక్క చెట్లలో హోటల్లో తిరగటం ఫుల్ హ్యాపీగా ఉంది. ఇది వెరీ బ్యూటిఫుల్ వ్యూ, చాలా బాగుంది. ఇప్పుడైతే మేము అరకమేడు పూర్వం వాళ్ళు ట్రేడ్ చేసింది ఇది చూశారు కదా, కనపడుతుంది కదా వెనకాల. ఆ ట్రేడింగ్ చేశారు, ఎక్కడ జరిగిందని ఉంది. అవి అయితే చూసాం. తిరిగి వెళ్ళిపోతున్నాం. ట్రెక్కింగ్ తాడి చెట్లు, ఈ తాడి చెట్లు మొత్తం చూసుకొని తిరిగి అయితే వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం తిరిగి. నెక్స్ట్ ఇంకా ఉండే పాండిచేరిలో చూడాల్సి ఉండే అవన్నీ కూడా మీకు త్వరలోనే. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు అదేదట్టు చూపిస్తాను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా చూపించిన ప్రయత్నం చేస్తాను. వీడియోలు మొత్తం తప్పకుండా లైక్ చేయండి. ఎక్కడ ఉందో మా బోటు పైలట్ ఎక్కడ ఉన్నాడో, అంటే మా పడవ డ్రైవరు. ప్యారడైజ్ బీచ్ ఉంది, ఆ బీచ్ కూడా ఉందంట. ఒకసారి అక్కడ కూడా తర్వాత వెళ్దాం. ఇక్కడ అయిపోయింది, మొత్తం తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అరకమేడు చూసుకొని తిరిగి వెళ్తున్నాము. టైం కూడా అయిపోయింది, 1 అవుతుంది అన్న, 1 అవర్. ఫిషింగ్ హార్బర్ రిటర్న్ అయితే వచ్చేసాము. చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ వచ్చి అల్లల పోటు వచ్చిన వల్ల ఎగిసి పడుతున్నాయి. రిటర్న్ అయితే వచ్చేసాం. అంతా ఫిషింగ్ హార్బర్, చేపలు కొట్టుకొని నైట్కి. అంటే ఇక్కడ తక్కువే, పెద్దదేం కాదు ఈ హార్బర్, చాలా చిన్నదే పాండిచ్చేరి. ఇది మామూలుగా ఏంటంటే ఇది చాలా మనం చూడొచ్చు, కొన్ని చాలా పెద్దగా ఉంటాయి కదా. ఈ వచ్చేలాగే చాలా చిన్నవి అనమాట. ఈ యొక్క అంటే ఈ హార్బర్ చాలా చిన్నది, పెద్దదేం కాదు. తిరిగి వచ్చేసాం, అయిపోయింది మొత్తం తీసుకొని అంతా అయిపోయింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే అంటే అక్కడ నుంచి తీసుకొని ఇంకో చోటకైతే వచ్చాము మేము. 5 స్పాట్స్ అయితే ఇక్కడ తీసుకొచ్చాడు. ఇదంతా కూడా చాలా ఎవరైనా వచ్చినప్పుడు మెరీనా ఇక్కడ పాండిచేరిలో మెరీనా బీచ్కి వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి. ఇది బోటింగ్ న్యూ ఫోనెక్స్ బోటింగ్ అనమాట. ఇక్కడైతే మొత్తం ఎంత ఒకరికి వచ్చి 500 రూపాయలు తీసుకుంటున్నారు బోటింగ్కి. చాలా అద్భుతంగా ఉంది. తమ్ముడు రషీన్ తమ్ముడు బాగా హెల్ప్ చేస్తున్నట్టుంది. ఇక్కడ ఇదంతా కూడా చూసారు కదా, ఇందాక చూసా మొత్తం అంతా అయిపోయి ఇప్పుడు బోటింగ్ అంతా అయిపోయింది. తిరిగి వెళ్తున్నాము. ఒకసారి రాక్ బీచ్, తర్వాత దానికి వచ్చేలాగే ఫ్రెంచ్ టౌన్, ఫ్రెంచ్ తర్వాత పక్కన ఇది ఉండిద్ది, అది మెరీనా బీచ్ ఉంటుంది. మెరీనా బీచ్ దగ్గర బోటింగ్ ఉండిద్ది. ఆ బోటింగ్ వచ్చి మీరంతా ఎన్ని పాండి మెరీనా బీచ్లో ఉన్నటువంటి బోటింగ్ హౌస్లు మీరు ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి అయితే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటు నుంచి అయితే బయటికి వెళ్ళిపోతాం, బీచ్కి వెళ్ళిపోతాం. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క బీచ్ వీడియో కూడా తొందరలోనే మీకు ఆ మెరీనా
పాండి మెరీనా బీచ్ ఎలా ఉందనే తొందరలో మన యూట్యూబ్ ఛానల్ అప్డేట్ అయింది, తప్పకుండా చూడండి. ఆల్రెడీ అప్డేట్ అయిన వీడియోని చూడండి.